మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహముల ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేరు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. చాలా ప్రసంగాలు కూడా విన్నాం, చాలాసార్లు చదువుకున్నాం. అయితే మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా కూడా వాక్యము అనుదినము మాట్లాడుతుంది. మన జీవితంలోకి కావాల్సిన ఆత్మీయ ఆహారము దేవుని వాక్యం కాబట్టి ప్రతిరోజు ఎన్నిసార్లు చదివినా దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాక్యమే దేవుడై ఉండేను. మనం చదువుతున్న వాక్యము మనకు దేవునిగా ఉన్నాడు. ఆయన దేవుడే వాక్యము, వాక్యమే దేవుడుగా ఉన్నారు. మనం గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. మనము ఈ యొక్క అద్భుతమును గురించి వినక ముందు ఒక విషయాన్ని గమనించాలి. ఏకాంతముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు అంటే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వెళ్ళవలసిన అవసరత ఏంటి? అసలు ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నటువంటి బాప్తీసమిచ్చు యోహాను చంపబడ్డాడు అని విని, ఆ యోహాను చనిపోయాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన మనసులో పెట్టుకొని, ఆయన దేవుని రాజ్యమును, దేవుని వాక్యమును ప్రసంగించేటువంటి ఒక గొప్ప మంచి దైవజనుడిగా ఉన్న ఆయన చంపబడ్డాడని ఆయన బాధపడి ఆయన ఒక్కటిగా ఏకాంతముగా వెళ్ళిపోయారు. అలా ఏకాంతముగా వెళ్తూ ఉన్నప్పుడు జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలనడకన ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ అరణ్య ప్రదేశమునకు, ఆ కొండ ప్రాంతములకు ఎందుకు వెళ్తూ ఉన్నారు అంటే, అక్కడ బాప్తిసమిచ్చు యోహాను చనిపోయారనే వార్తను వినిన తరువాత, ఆ మాటను విని ఆయన బాధతో ఉన్నప్పుడు, ఆయన బాధను అనుభవిస్తున్న సమయంలో ఆ యొక్క అరణ్య ప్రదేశంలో కొండ ప్రాంతమునకు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభు వారి ప్రాంతమునకు వచ్చారని విని గ్రహించి, ఆయన ఉన్న ప్రాంతమున మేము వెళ్ళాలి అని పట్టణముల నుండి దేంట్లో వచ్చారంట అండి, కాలనడకన బయలుదేరి ఆయన వెంట వెళ్ళిన తరువాత ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి, గమనిస్తే యేసుప్రభు వారు ఒక్కరే ఉన్నారని వెళ్ళి అందరూ చుట్టుకొని ఉన్నప్పుడు వారందరి మీద ఆయన కనికరపడ్డారంట. ఇంతమంది పరుగున నేను వచ్చారే. మన జీవితంలో గమనిస్తే ఈ వ్యక్తుల వలె మనము కూడా ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధిలో నివసించాలి అని పరుగున వచ్చే వారముగా ఉందుముగాక. వారు చూస్తారు, ఎవరైనా చెప్పారా? చూసి తెలుసుకొనిన మాటను పరుగున వెళ్ళి చుట్టుకున్న తరువాత యేసు ప్రభు వారు కనికరపడ్డారంట. అంటే ఒక విషయం గమనించాలి, వారు ఎంత ఆసక్తితో ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనము కూడా ఆసక్తితో ప్రభు సన్నిధిలో ఉండాలి. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఆయన బాధతో ఉన్న వచ్చిన జన సమూహములతో మాట్లాడి వారికి కావాల్సినటువంటి వాక్యమును ఇచ్చాడు. మనం గమనిస్తే 14వ వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు ప్రభువారు
వారందరికీ చాలా మంది అనారోగ్యములతో ఉండే స్వస్థతనిచ్చారు, కనికరపడ్డారు, వారిని ప్రేమించి బాగు చేశారు. ఆ స్వస్థతలు చూస్తున్న వారు, అదేవిధంగా యేసు ప్రభు వారు చేస్తున్న స్వస్థత కార్యములతో పాటు ఆయన చెప్పిన వాక్యాన్ని వింటున్న వారు, ఆయన చెప్తుంటే వింటూ 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 ఇంకా ఆ దేవుని మాటలు వింటూ బలపరచబడుతూ చీకటి పడసాగింది. చీకటి అయిపోయిందంట. ఆ యొక్క ఒకవేళ ప్రసంగం 40 నిమిషాలు దాటితే కొంతమందికి, చాలా మందికి కూడా ఇంకా అవలింతలు వచ్చేస్తాయి. అయితే వీరికైతే యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే చీకటి బన్న వాళ్ళకి అర్థం కాలేదు, అంతగా వింటున్నారు, వారికి ఆకలి కూడా కాలేదు. అయితే శిష్యులు వచ్చారు, అయ్యా చీకటి పడింది, ఇంకా వారికి ఆహారము పెట్టాలి, మనం దూర ప్రాంతంలో ఉన్నాం. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? అరణ్య ప్రదేశం. ఈ అరణ్య ప్రదేశంలోనికి వచ్చాము, ఏమీ లేవు, మనం ఈ కొండ ప్రాంతములలో ఉన్నాము, వారికి ఆహారం పెట్టాలంటే ఏమీ లేదు, కాబట్టి వారిని ఇళ్లకు పంపిద్దాము అన్నప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభు వారితో వారికి ఆహారం లేదు, ఇళ్లకు పంపిద్దామంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి అన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తే వచ్చిన సమాధానం ఏంటి? అయ్యా వాళ్ళకి ఆహారం పెడతాము, ఇంటికి పంపిద్దామంటే వీరన్నారు, యేసు ప్రభు వారు అన్నారు వారితో, మీరే పెట్టండి భోజనం, మీరే పెట్టండి అని చెప్పినప్పుడు వారిలో ఒక సందేహం వచ్చి ఉంటుంది. అందరూ కూడా గమనిద్దాం, వారిలో ఒక సందేహం, మేము ఎలా పెట్టగలం అనేటువంటి ఆలోచన వచ్చి ఉంటుంది. మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నువ్వు నీ ప్రదేశమును విడిచి రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలియదు, గందరగోళ పరిస్థితి, కానీ బయలుదేరి వెళ్ళాడు. దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతములలో ఒక దానిపైన బలియాగం చేయమన్నప్పుడు ఆ ఏకైక కుమారుని ఇచ్చుట ఎలా అనేది ఒక సందేహము, కానీ దేవుడు నడిపించాడు. యోసేపు జీవితంలో అన్నలు కొట్టి బాధ పెట్టి హింసించి త్రోసేసినప్పుడు ఇంకా జీవితం ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక సందేహము. ఆ సందేహముతో ఉన్నటువంటి యోసేపును దేవుడు ఏ విధంగా మార్చాడో మనకు తెలుసు. దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు ఇంకా బ్రతుకుట సాధ్యమా? మనుషుల రీత్యా అది అసాధ్యము, ఒక క్వశ్చన్ మార్క్, ఏమవుతుందో తెలియదు. కానీ అబ్రహాము జీవితంలో ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడు నడిపించాడు. యోసేపు జీవితంలో ఇంకా ఏమవుతుందో, చెరసాలలో ఉన్నానన్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చి నడిపించాడు. మన జీవితంలో ఇంకా రేపటి దినం ఎలా ఉంటుందని మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆటంకమును మనం ఎదుర్కొనుట ఎలా అని భయముతో ఉండొచ్చేమో, కానీ యోసేపు కూడా, మనకు ముందున్న యోసేపు అయినా, అబ్రహాము అయినా, దావీదు అయినా, దానియేలు అయినా, షద్రక్ మెషక్ అబేద్నెగోలు అయినా, వారి ఆటంకములలో ఉన్నప్పుడు వారికి ఇంక ఏమవుతుందో తెలియదు, కానీ వారి నమ్మకం దేవుడు చూచుకొని మమ్మల్ని కాపాడుతాడు. వారందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే వెళ్ళిపోయారు. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమవుతుందో తెలియదు, దేవుడు రక్షిస్తారని తెలుసు, కానీ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు సమాధానం మన దగ్గర ఉండదు, దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా వారు వెళ్ళి అడిగినప్పుడు మీరే భోజనం పెట్టండి అంటే వారు ఆశ్చర్యపడి ఉండొచ్చు, వారు మౌనం అయిపోయారు. తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు 10వ వచనంలో, యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. మనం గమనించినట్లయితే ఇంకా మిగతా సువార్తల్లో కూడా చదివితే ఒక చిన్న పిల్లవాడు చిన్న చేతులతో తన తల్లిగారు పాపం యేసు ప్రభు వారు వచ్చారు కదా, అమ్మ చూసి వస్తానమ్మా అంటే, రే ఆకలికి తట్టుకోలేవేమో, తీసుకో 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని వెళ్ళు, ఆకలిస్తే దారి మధ్యలో తిను, చాలా జనసమూహం ఉంటారు, ఒకటి వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళని ఏదో ఒకటి చెప్పి ఉండొచ్చు. ఆ కుమారుడు తల్లిగారు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని వెళ్ళిపోయి ఆ సమూహంలో ఉన్నారు. ఆ శిష్యులు వచ్చి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? యేసు ప్రభు వారు అడిగారు, ఏమైనా ఉంటే చెప్పండి, ఇవ్వండి అంటే, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయంటే వాటిని పట్టుకొని శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చినప్పుడు ఆయన వాటిని పట్టుకొని ఆశీర్వదించి 5,000 మందికి పంచి పెట్టాడు. అయితే దానికి ముందు ఒక మాట చెప్పాడు, అందరినీ కూడా లైన్లో కూర్చుండబెట్టండి, అందరికీ భోజనాలకి రెడీ చేయండి అన్నారు. అందరూ కూర్చున్నారు. శిష్యులైతే తెచ్చి ఇవ్వగా ఆ యొక్క దేవుడు ఎంత అద్భుతం చేశారంటే, చిన్న చిన్న 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచి పెట్టారు. వాళ్ళు పంచి ఇస్తా ఉంటే అవి ఖాళీ అవ్వడం లేదు. వారు ఎంతగా పంచి పెడతా ఉన్నా
ఖాళీ అవ్వలేదు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో 5 రొట్టెలు 2 చేపల వలె మన దగ్గర కొద్దిగా ఉండొచ్చు. దేవుడు దానిని ఆశీర్వదించినప్పుడు 5,000 మంది తిని తృప్తి నొంది అనేక గంపలు మిగిలి వారి ఇళ్లకు తీసుకెళ్ళినట్టుగా మనలను దేవుడు ఆశీర్వదించుతాడు. అయితే మన దగ్గర ఉన్నది కొద్దిగా కనబడవచ్చు. దేవుడిచ్చిన ఆశీర్వాదం శ్రేష్టమైనది. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం చాలా గొప్పది గానుక 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టినటువంటి చరిత్ర యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క గొప్ప చరిత్ర. మన జీవితంలో కూడా ఆయన అద్భుతములు చేస్తారు, ఆశ్చర్యములు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, ఎన్నో ఘనమైన గొప్ప కార్యములు చేస్తారు. గనుక 19వ వచనంలో చదువుదాం. పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆమేన్, ఆమేన్. మనం ఈ యొక్క 20వ వచనంలో గమనిస్తే తిని తృప్తి పొందిన తరువాత మిగిలినది. మన జీవితంలో కూడా తిని తృప్తి పొందిన తరువాత మిగిలే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. గిన్నె నిండి పొల్లే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దావీదు జీవితంలో దేవుడు చెప్పాడు, దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. దేవా, నా గిన్నె నిండా పొల్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని. ఒకసారి మనం చూద్దామండి 23వ కీర్తన. నా 23వ కీర్తన 5వ చరణం చదువుకుందాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. దేవుడిచ్చే ఆశీర్వాదం, గిన్నె నిండి పొల్లేటువంటి ఆశీర్వాదమును దేవుడు ఇస్తాడు. అయితే ఈ లోక ఆశీర్వాదము వైపే మనం ఎన్నడూ చూడకూడదు. మన యొక్క గురి గమ్యం ఏంటి? స్వస్థత మాత్రమేనా? మంచి ఆరోగ్యం పొందుకోవడం మాత్రమేనా? మంచి ధనముతో ఇళ్లతో సంతోషంతో ఉండటం మాత్రమేనా? మన గురి ఈ లోకంలో అష్టైశ్వర్యములతో ఆయు ఆరోగ్యములతో ఉండాలి. కానీ అద్భుతములు పొందుకున్న మనము మన గురి ఇవి మాత్రమే కాదు. మన గురి పరలోకము చేరుట. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో మన ధనమును మనము చేర్చుకొనుట అనగా దేవుడి చెప్పినటువంటి 2 ఆజ్ఞలు. దేవుని పూర్ణ హృదయముతో ఆరాధించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట, మార్గము సత్యము జీవమైన దేవుణ్ణి మహిమపరచుట. అద్భుతములు ఆశ్చర్య కార్యములు బైబిల్ గ్రంథంలో అనేక మంది పొందుకున్నారు. వారందరూ రక్షింపబడినట్టుగా లేదు. 10 మంది కుష్టి రోగులు బాగైతే 1 మాత్రం వెళ్ళారు. అనగా ఎంతో మంది అద్భుతములు పొందుకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చినది కొంతమంది. అద్భుతముల వైపు కాదు మనం చూడవలసినది, రక్షకుని వైపు. రక్షకుని వైపు చూస్తూ మన జీవిత యాత్రలో పరలోకమే మన గురి గనుక ఆ గురి వైపు మనం పరిగెడుతున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం, అద్భుతములు పొందుకుంటాం. ఈ వాక్యమును మన ఆత్మీయ మేలుకై దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక.